అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. వకులామాత అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్తున్నాం అనమాట. అండ్ ఎర్లీ మార్నింగే లేసాం. ఎవ్రీడే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆవులైతే వస్తాయన్నమాట ఇలాగా. వాటిలకి ఏదో ఒకటి బనానా అలా ఏవో ఒకటి పెడతాము. అందుకని వెయిట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఇంటి దగ్గర నుంచి. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎక్కువ ఇట్లా క్యాబ్ కానీ లేదా ఏదైనా వెహికల్ బుక్ చేసేసుకున్నాము అని అంటే సరిపోతుందండి డైరెక్ట్‌గా అక్కడికైతే. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 20-30 మినిట్స్ మాత్రమే పడుతుందండి అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే ఉంటదనమాట. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుందండి చూసినప్పుడు. మేము అట్లా వెళ్తూ ఉండడం వల్ల కొంచెం అలా స్క్రీన్ అట్లా ఊగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ డైరెక్ట్‌గా మన కళ్ళతో చూస్తే అంటారు కదండీ! నయనానందం అంటారు కదా! అలా అనిపిస్తుందనమాట. ఆ స్వామివారు ముక్కు, మొహం, పెదాలు మొత్తం అన్నీ డీటెయిల్డ్‌గా ఉంటాయన్నమాట ఆ కొండపైన. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వకులామాత అమ్మవారి గుడికెళ్ళే ఆ రూట్‌లోనే అనిపిస్తుందనమాట మనకి. అండ్ ఇది చూస్తూ అలా కొంచెం సేపయితే అయిపోయింది. అండ్ అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే ఆల్మోస్ట్ వచ్చేసాం మనం. చూడండి ఇక్కడి నుంచి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఆ కొండ పైన ఉండడం వల్ల వెళ్ళే దారిలో వెళ్ళే వాళ్ళందరికి కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందనమాట అమ్మవారి టెంపుల్. అండ్ మేమైతే ఇంకా ఆల్మోస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం అనమాట. అండ్ అమ్మవారి టెంపుల్ అయితే పేరూరు అనే ఒక విలేజ్ అనమాట అది. అక్కడైతే ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్ అయితే. అండ్ మనం వెళ్ళే రూట్ అంతా కూడా గ్రీనరీ అవంతా చాలా అంటే చాలా అందంగా ఉంది. దట్ టూ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇంకా చాలా బాగుందండి. ఆ కోనేరు మొత్తం అవన్నీ మనం వెళ్ళే రూట్ అవి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఇప్పుడిప్పుడే ఇల్లులు అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ మనం ఒక ఆర్చ్ అయితే దాటేసాం. అండ్ సెకండ్ అనమాట. ఈ లోపలికి వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో కోనేరు అనేది ఉంటది. రైట్ సైడ్‌లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటదనమాట. అండ్ మేమైతే వచ్చేసాము. అండ్ ఇంకా దిగేసాం ఇప్పుడైతే. ఇక్కడ చూడండి ఒక ముగ్గులు వేస్తూ ఉంటారు. అనిపిచ్చింది. అదైతే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ముగ్గు పిండితోనే అనమాట డిఫరెంట్ డిజైన్స్ అవి వేస్తున్నారు. అండ్ సరౌండింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్లాంట్స్ కానీ లేకపోతే చెట్లు, ఈ చిన్న చిన్న పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ భలే అందంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆవిడ డిజైన్ వేస్తున్నారనమాట. భలే అనిపిచ్చింది. తీసుకుందాం అనేసని అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఈ స్టెప్స్ ఎక్కే దగ్గరే మొత్తం మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. టెంపుల్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ సైడ్‌లో చిన్న గార్డెన్ లాగా అనమాట. చిన్నదేం కాదులెండి బావుంది. గార్డెన్ అది అరేంజ్ చేశారు. బావుంది. గార్డెన్‌లో ఈ ఫ్లవర్స్ అవి అనిపించాయి నాకైతే. మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఆ సరౌండింగ్స్ అంతా చూడండి ఎంత గ్రీనరీగా మంచి ఫ్లవర్స్‌తో కలర్‌ఫుల్‌గా ఉంది. ఈవెన్ వెహికల్స్ వచ్చే రూట్ అనమాట. అందుకనే చూపించాను. అక్కడి వరకు వెహికల్స్ అయితే వస్తాయి. స్టెప్స్ ఎక్కే పని కూడా లేకుండా. అండ్ ఇక్కడి నుంచయితే ఇంక వాక్ చేసుకుంటూ టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. మా పిల్లలైతే భలే ఎక్సైటెడ్‌గా ఉన్నారనమాట వెళ్ళడం కోసం. అండ్ మేము తిరుపతికొచ్చినప్పుడు ఇట్లా బయటికి అవన్నీ వెళ్ళినా ఎప్పుడు నేనేం షూట్ చేసేదాన్ని కాదు. బట్ నాకు ఈ టైం అనిపించింది. ప్రతిదీ షూట్ చేయాలి, వీడియోలు తీసుకోవాలి ఇలా అనేసాననమాట. కొంచెం పిల్లలు పెద్దోళ్ళయ్యారు కదా! కొంచెం పర్లేదు. అండ్ డ్యాడీ అట్లా, మమ్మీ అట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకెక్కువ చూస్తారు నాకన్నా కూడా. సో, నాకు ఫ్రీగా ఉంటున్నాననమాట ఇట్లా వీడియోస్ అవి తీసుకోవడానికి. అండ్ మీలో ఎంతమందికి గుర్తుంది ఈ పేపర్ పూలు అనేసని అంటారు. మేమైతే భలే ఆడుకునేవాళ్ళం అనమాట వీటిని తీసుకొని. అండ్ మనం వచ్చిన రూటు. ఆ తర్వాత టెంపుల్ చూడండి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆకాశంలోకి భలే అందంగా అనిపిస్తుంది కదా! మేఘాల మధ్యలో. తర్వాత ఇంకైతే మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. లోపలికెళ్ళిపోయిన తర్వాత మనం పైనుంచి చూస్తే అంటే పైన స్టెప్స్ ఎక్కేసిన దగ్గర కొండ అవన్నీ కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకైతే పర్సనల్‌గా. అండ్ ఇక్కడి నుంచి కోనేరు అయితే కనిపిస్తుందండి చూడండి. కోనేరు ఉందన్నమాట అని చెప్పాను కదా! మనం వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉంటది కోనేరు అని అక్కడ. అండ్ మనం అలా స్టెప్స్ ఎక్కుతూ వచ్చేసాం అనమాట పైకి. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి మెయిన్ టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామనమాట. అమ్మవారికి సంబంధించింది వకులామాత అమ్మవారికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పేరూరు శాసనం అనేసని చోళులు రాసినప్పుడు శాసనాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ సన్‌రైజ్ పడంగానే క్లియర్‌గా కనిపిస్తుందంటండి ఆ శాసనం అది కూడా. బట్ మేము వెళ్ళేటప్పటికి టెంట్స్ అవన్నీ వేసేసి ఉన్నారు కదా! సమ్మర్ టైంలో కాబట్టి టెంట్స్ వేసేశారు. సో, సన్ అనేది ఏం పడలేదనమాట. కాబట్టి మాకేం కనిపించలేదు అక్కడ.
కానీ మా డ్యాడీ అయితే ఇలా ముందు ఆ టైం వచ్చినప్పుడు అలా ఎండబెడితే బాగా క్లియర్‌గా కనిపించింది అనేసని చెప్పారనమాట. నేను ఇదే రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. బట్ మా డ్యాడ్ వాళ్ళు 2, 3 టైమ్స్ అలా వెళ్ళారు. అండ్ టెంపుల్‌లోకైతే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక మీదట వీడియో ఇది అయితే తీయడం స్టాప్ చేస్తాననమాట. నేను వెళ్తున్నాను లోపలికి. అండ్ అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా జరిగిందండి. మనశ్శాంతిగా జరిగింది. మీరు దర్శించుకోండి అమ్మవారిని. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ మెయిన్ పిక్చర్స్ అవి తీసుకుంటున్నారనమాట అందరూ. సో, మేము కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. మా డ్యాడీ అయితే అసలు తీసుకోరు ఎన్ని సార్లు అడిగినా. అండ్ వక్లమాత తల్లి టెంపుల్ నైట్ వ్యూ అనమాట. ఎంత బావుందో చూడండి. అక్కడి నుంచయితే మేము క్యాబ్ బుక్ చేసేసుకున్నాం తిరుచానూరు వెళ్ళిపోవడం కోసం. తిరుచానూరు కూడా పెద్ద ఎక్కువ డిస్టెన్స్ కాదులెండి. వక్లమాత టెంపుల్ నుంచి షార్ట్‌కట్స్‌లో వెళ్ళిపోతారనమాట. ఇట్లా క్యాబ్ బుక్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటది. అండ్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్‌కైతే మేము వచ్చేసాము. అండ్ చాలా అంటే చాలా ఎండగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ వక్లమాత అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా అసలు ఎండ భయంకరంగా ఉంది. సమ్మర్ టైమ్ ఏమో. బట్ అమ్మవారి దర్శనం అయ్యేసరికి ప్రశాంతంగా అనిపించిందనమాట. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి కూడా మేము రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తున్నాం. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు జర్నీ చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.